నూతన శరీరం కోసం అదనపు చక్రాలు. మన ప్రస్తుత శరీరం 7 ప్రధాన చక్రాలను కలిగి ఉంది. ఈ చక్రాలు ముఖ్యంగా శరీరంలోని శక్తి ప్రవాహాలకు సహాయం చేస్తాయి. శరీరం చక్కని ఆరోగ్యంతో అలరారడానికి ఈ శక్తి ప్రవాహాలు ఎంతో అవసరం. ఉత్తేజితమైన డిఎన్ఏతో కూడిన మన నూతన సమైక్య శరీరం ప్రధానమైన మరో 4 అదనపు చక్రాలను కలిగి ఉంటుంది. అంటే మన 7 శరీరాలు ఉంటాయి కదా, సూక్ష్మ శరీరాలు, మన భౌతిక శరీరంతో సూక్ష్మ శరీరాలు 7 శరీరాలు కదా. ఈ 7 శరీరాలు 7 చక్రాలు, 7 శరీరాలకి 7 చక్రాలు అనేవి ఉంటాయన్నమాట. ఆ చక్రాస్ నుంచి మన భౌతిక శరీరానికి ఎనర్జీ అనేది పాస్ అవుతూ ఉంటుంది. అంటే మన భౌతిక శరీరంలో మనకి గ్లాండ్స్ ఉంటాయి కదా, గ్రంథులు. ఆ గ్రంథులు ద్వారా మన భౌతిక శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటుంది. ఎనర్జీ అనేది, అవి ఎనర్జీ జంక్షన్స్ లాగా మన చక్రాస్ అనేవి పనిచేస్తాయి అని చెప్తున్నారు. 7 ప్రధాన చక్రాలు అని చెప్పారు. ఈ చక్రాస్ అనేవి మన భౌతిక చక్రంలో ఉంటాయి. మన భౌతిక శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి అని చెప్పారు. ఇంకా అదనంగా 4 చక్రాలు అనేవి వచ్చాయి అని చెప్పారు అదనంగా. ఉత్తేజితమైన డిఎన్ఏతో కూడిన మన నూతన సమైక్య శరీరం, అంటే డిఎన్ఏ యాక్టివేషన్లోకి వస్తుంది కదా. అంటే 12 స్ట్రాండ్స్ డిఎన్ఏ అనేది యాక్టివేషన్లోకి వచ్చినప్పుడు మన నూతన సమైక్య శరీరం, అంటే మన శరీరాలన్నీ కూడా ఒకే శరీరంగా మారిపోతుంది అనమాట. అంటే అన్ని శరీరాలు ఒకే శరీరంగా అయిపోతాయి, ఐక్యం అయిపోతాయి. ప్రధానమైన మరో 4 అదనపు చక్రాలను కలిగి ఉంటుంది. అప్పుడు ఈ నూతన శరీరం అనేది ఇంకా 4 చక్రాలను కలిగి ఉంటుంది అంటున్నారు. ఒక అదనపు చక్రం రొమ్ముకు ఉదరానికి మధ్యన అడ్డంగా ఉండే విభాజకము, అంటే డయాఫ్రాగమ్ దగ్గర ఉంటుంది అంటున్నారు. అంటే రొమ్ముకు ఉదరానికి మధ్యన అంటున్నారు అనమాట. ఇది ఒక చక్రం ఉంటుందట. ఈ నూతన చక్రం మౌలికంగా మనలో అణచివేయబడి ఉన్న నకారాత్మక భావోద్వేగాలన్నింటినీ సంభాళిస్తుంది అని చెప్తున్నారు. అంటే మనకి భావోద్వేగాలు ఎక్కువగా ఎక్కువగా నకారాత్మకమైన భావోద్వేగాలు అంటే కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ, ఇంకా దుఃఖం, ఇలాంటి నెగిటివ్గా ఉండే ఆ భావోద్వేగాలన్నింటినీ ఏం చేస్తుంది, సంభాళిస్తుంది. అంటే ఈ చక్రం ఏం చేస్తుంది, వాటన్నింటిని కూడా, ఆ భావోద్వేగాలన్నింటినీ కూడాను చక్కగా అది ట్రాన్స్మ్యూట్ చేస్తుంది అనమాట. ఒక సపోజ్ కోపం ఉందనుకోండి, మనకి ఎగ్జాంపుల్ కోపం. ఆ కోపం అనేది ఈ చక్రం ఏం చేస్తుంది, కోపాన్ని ప్రేమగా మారుస్తుంది. అసలు నాకు కోపం ఎందుకు వస్తుంది అని దాని మూలంలోకి వెళ్తాం. ఆ కోపాన్ని కూడా మనం చక్కగా అనుభూతి చెంది, ఆ కోపాన్ని మనం అర్థం చేసుకుని, మన కోపాన్ని మనమే అర్థం చేసుకుని దాన్ని చక్కగా ట్రాన్స్మ్యూట్ చేసుకుంటాం అన్నమాట. అంటే ప్రేమగా, లేదంటే ఆ కోపం అనేది వస్తుంది కదా, ఆ శక్తిని చక్కగా ఒక మంచి డైరెక్షన్లో మనం ఆ ఎనర్జీని, ఆ కోపం అనే ఆ ఎనర్జీని మంచి డైరెక్షన్లో మనం తీసుకువెళ్ళగలుగుతాం. అంటే కోపం అనేది వస్తే ఏదో పగలగొట్టడం, ఎవరినో తిట్టడం, అవన్నీ చేయకుండా, నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా చక్కగా కోపం వచ్చింది అనుకోండి, చక్కగా ఒక బుక్ చదువుదాం, లేదంటే ఆ కోపం ఎందుకు వచ్చింది అసలు అని చెప్పేసి మనం దాన్ని అనుభూతి చెందుతాం. ఆ కోపాన్ని అనుభూతి చెంది అలా దాని లోపలికి అలా మనం ఎరుకతో దాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు, సాక్షిగా ఉన్నప్పుడు
అది ఒక ట్రాన్స్మిట్ అయిపోద్దనమాట ఆ కోపం అనేది. రీప్లేస్ చేస్తాం. ఆ కోపం బదులుగా ఒక ప్రేమో లేకపోతే చక్కగా మంచి ఒక క్రియేటివిటీకి దాన్ని ఉపయోగించుకుంటాం. కొత్తగా ఏదైనా ఒక మంచి పని చేయడం అలా ఉపయోగించుకుంటామనమాట. ఇప్పుడు సపోజ్ నాకు ఒక కోపం వచ్చిందనుకోండి, నేనేం చేస్తానంటే చక్కగా ఒక స్కూల్‌కి వెళ్ళి పిల్లలకి ధ్యానం చెప్పుకుంటాను. లేదంటే చక్కగా ఒక బుక్ చదువుకుంటాను. ఇంకా హయ్యర్ నాలెడ్జ్ ఏదైనా తెలుసుకోవాలని ఆత్మజ్ఞానాన్ని ఇంకా విజ్డమ్ ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి అని చెప్పేసి నేను వెతుకుతాననమాట. నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాను అలాగా. అంతే తప్ప దాన్ని నకారాత్మకంగా అది చేయకూడదు. మనమే మన కోపాన్ని, ఆ శక్తిని మంచి డైరెక్షన్‌లో మనం తీసుకువెళ్ళగలగాలి. ఈ చక్రం అనమాట. ఇప్పుడు ఏదైతే మన రొమ్ముకు అంటే మన పొట్టకి, మన యొక్క చెస్ట్ భాగానికి మధ్యన అదొక విభాజకంలాగా పనిచేస్తుందట. డయాఫ్రగమ్ అనే దగ్గర ఉంటుంది. ఈ నూతన చక్రం మౌలికంగా మనలో అణచివేయబడి ఉన్న నకారాత్మక భావోద్వేగాలన్నింటినీ సంభాళిస్తుంది. బడి ఉన్న భావోద్వేగాలు అంటే ఇప్పుడు కోపం వచ్చిందనుకోండి, దాన్ని సప్రెస్ చేస్తాం. ఏదైనా సప్రెస్ చేస్తాం, దుఃఖాన్ని సప్రెస్ చేస్తాం. అంటే మనకి బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, మనల్ని కండిషనింగ్ అయిపోయి ఉన్నాం మనం. దుఃఖం అంటే ఏడవకూడదు, ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదు, లేదంటే ఆ స్త్రీ ఇంట్లో ఏడవకూడదు, లేదంటే కోపంతో మాట్లాడకూడదు, ఏది కూడా ఇలా చెప్పకూడదు, అలా చెప్పకూడదు. ఇవన్నీ మనకి ఎన్నో ఉంటాయి బిలీఫ్ సిస్టమ్స్. అంటే ఆ భావోద్వేగాలను కూడా ఎక్స్ప్రెస్ చేయకుండా వాటిని అణిచిపెట్టేస్తాం, సప్రెస్ చేసుకుంటాం. అది మన లోపల మనకేదైతే అది ఉందో చెప్పలేమన్నమాట. ఇది ఎందుకు ఇలా ఎందుకు అనేది ప్రశ్నించనివ్వరు, మాట్లాడనివ్వరు. అలా మనం సప్రెస్ చేస్తారు, కండిషనింగ్ చేస్తారు. కుటుంబంలో కానీ సమాజంలో ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది మంచి, అది చెడు, ఇలా చెయ్యకూడదు, అలా చెయ్యాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా మనకి బిలీఫ్ సిస్టమ్స్. దానివల్ల అలా చేస్తాం. కానీ కోపాన్ని కూడా ఒక్కొక్కసారి మనం సప్రెస్ చేసుకోకుండా దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. అవసరమైనప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలి. ఇంట్లో వాళ్ళు ఎవరైనా అతిగా మనం కొన్నిసార్లు దాన్ని లెట్ గో చేసుకున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి చెప్పాలి, నువ్వు చేస్తున్నది ఇది తప్పు, నాకు కోపం వస్తుంది, ఇలా చేయకూడదు, నాకు హర్ట్ అవుతున్నాను అని చెప్పేసి మనం చెప్పగలగాలి, వాళ్ళకి చెప్పాలి. లేదంటే ఒక్కోసారి చెప్తారు, బుద్ధి చెప్పిన వాడు గుద్దినా మేలయ అంటారు కదా, అన్నట్టు ఒక్కొక్కసారి బుద్ధి చెప్పాలంటే అవతల వాళ్ళకి, మన వాళ్ళకి గట్టిగా ఒక వార్నింగ్ ఇవ్వాల్సిందే. గట్టిగా మనం వాళ్ళకి చెప్పాలి, నువ్వు చేస్తున్న తప్పు అని గట్టిగా చెప్పాల్సిందే, తప్పు లేదు అనేది మనం తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అనుకునేటప్పుడు ఆ కోపాన్ని మనం ఏం చేయాలి, దాన్ని అనుభూతి చెంది ఒక దుఃఖంగానో దేనిగానో దాన్ని అనుభూతి చెంది దాన్ని లెట్ ఇట్ గో చేసుకుని మనం మంచి డైరెక్షన్లో మన ఎనర్జీని మనం ఒక క్రియేటివిటీకి ఉపయోగించుకోవచ్చు, ఆ శక్తిని. అలా అది మనకు రావాలి. అంటే అణచివేయబడిన నకారాత్మక భావోద్వేగాలన్నింటినీ ఇది సంభాళిస్తుంది అనమాట. ఇది హీలింగ్ చేస్తుంది ఆ భావోద్వేగాలన్నీ. ఈ చక్రం అనేది అదనంగా వచ్చిన ఈ 4 చక్రాలు ఉన్నాయి కదా, అందులో ఇది ఒక చక్రం అనమాట. మన ఇది చెస్ట్కి మన పొట్టకి మధ్యలో ఉంటుందట ఈ చక్రం. ఇది సప్రెస్ చేసినట్టు భావోద్వేగాలన్నీ హీలింగ్ చేస్తుంది. చక్కగా ప్రేమగా, కరుణగా ఇలా మార్చుకోవచ్చు, వాటిని ట్రాన్స్మిట్ చేసుకుంటాం అనమాట, రీప్లేస్ చేసుకుంటాం. అణచివేయబడిన ఈ నకారాత్మక భావోద్వేగాలు అనేక వ్యాధులను లేదా మనోరుగ్మతలను కలిగిస్తాయి. అంటే ఇప్పుడు మన సెల్ఫ్ ఇమేజ్ అనేది ఉంటుంది మనకి. ఆ సెల్ఫ్ ఇమేజ్ అనేది ఎవరో ఒకరు మనకి డ్యామేజ్ చేస్తుంటారు. ఏదో ఒక మన మీద ఒక ముద్రలు వేస్తారు కదా, ఇమేజెస్ ఉంటాయి. వాటి వల్ల కావచ్చు, ఎదుటి వాళ్ళు మనకి ఇబ్బందులు పెట్టినప్పుడు ప్రతి చోట ఎంతో ఇవి ఉంటాయి కదా మనకి. దానివల్ల ఏమవుతుందంటే ఇవి మనం అలా సప్రెస్ చేసుకోవడం వలన భావోద్వేగాల్ని, ఆ కోపాలు, ఆ ద్వేషాలు, ఈర్ష్యలు, లేదంటే దుఃఖాన్ని, భయాలు, ఇవన్నీ మనం సప్రెస్ చేసుకోవడం వలన ఏమవుతుందంటే మనకి మానసిక రోగం అనేది వస్తుందన్నమాట. అంటే మన మైండ్ సెట్ బాగోదు, నెగిటివ్ థాట్సు, డిజాస్ట్రస్ థాట్సు, లేదంటే ఇంకా అలా దీంట్లోకి వెళ్ళిపోతుంటాం, డిప్రెషన్లోకి వెళ్ళొచ్చు. ఇలాంటివన్నీ జరుగుతాయి, మనోరుగ్మతలుగా వస్తాయి. అంటే మానసికంగా లోన్లీగా ఉండడం ఇవన్నీ జరుగుతాయి. ఇంకా వ్యాధులు కూడా వస్తాయి. మన ఫిజికల్ బాడీలో మనకి ఎన్నో జబ్బులు వస్తాయి, క్యాన్సర్లు ఇట్లాంటివన్నీ వస్తాయి. ద్వేషం, ఈర్ష్య ఇట్లాంటివన్నీ ఉంటే ఆ కణాలన్నీ చచ్చిపోతాయి కదా అలా.
ఈ చక్రం మన ప్రాణశక్తికి కేంద్రంగా కూడా ఉంటుందంట. ఈ చక్రం అనేది ఏదైతే ఉందో, ఈ చక్రం అనేది మన ప్రాణశక్తికి కేంద్రంగా ఉంటుందట. మనం ఏదైతే ప్రాణశక్తిని తీసుకుంటాం కదా ధ్యానం ద్వారా, ధ్యానం చేస్తున్నప్పుడు, చక్కగా మన మంచి బుక్స్ చదువుకుంటున్నప్పుడు, ఇలాంటప్పుడు మనకెంతో శక్తి అనేది మన లోపల పుడుతుంది, ఇంకా వస్తుంది, మనం తీసుకుంటాం ఆ కాస్మిక్ ఎనర్జీని. దాన్ని అనేది ఇది కేంద్రంగా ఇది తీసుకొని అన్నింటికి ఈ శక్తిని ఇది పంపిస్తూ ఉంటుంది. ఈ చక్రం ప్రాణశక్తిని వినియోగించడం ద్వారా నకారాత్మక భావోద్వేగ శక్తిని రూపాంతరీకరించి తద్వారా మనోరుగ్మతలను నిరోధిస్తుంది. ఈ చక్రం ఎంత అద్భుతమైన పని చేస్తుందంటే, మనం ధ్యానం ద్వారా తీసుకున్న ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీని, ప్రాణశక్తిని, ఆ విశ్వమయ ప్రాణశక్తిని చక్కగా ఈ చక్రం తీసుకుని మనం సప్రెస్ చేసుకున్నటువంటి ఈ నకారాత్మకమైన భావోద్వేగాలు, కోపాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, పగలు, ప్రతీక, ఇవన్నీ ఉంటాయి కదా, సంస్కారాలు అనుకోవచ్చు మనం. ఈ దుస్సంస్కారాలను కూడా మనం చెప్పుకోవచ్చు. కుసంస్కారాలు, దుస్సంస్కారాలు అని మనం చెప్పుకోవచ్చు. లేదా సప్రెషన్ అయినటువంటి ఈ యొక్క భావోద్వేగాలు, ఎమోషన్స్, వీటిని ఏం చేస్తుంది, ఇది ట్రాన్స్మ్యూట్ చేస్తుంది అనమాట. ఇది హీలింగ్ చేస్తుంది. దాని ప్లేస్లో చక్కగా ప్రేమ, కరుణ, దయ, జాలి, సహనము, ఓర్పు, హయ్యర్ అండర్స్టాండింగ్, అర్థం చేసుకునే శక్తి, భావనా శక్తి, మంచిగా ఆలోచనలు చేసే శక్తి, ఇలాగా అన్కండిషనల్ లవ్, యాక్సెప్టెన్స్, ఇలాంటి మంచి మంచి ఈ యొక్క డివైన్ క్వాలిటీస్ని కూడా ఇది పెంచుతుందనమాట. నకారాత్మకమైన భావోద్వేగాలను అది హీలింగ్ చేసేసి మంచి భావోద్వేగాలు అనేవి అది మనకి ఇస్తుందన్నమాట. ఈ చక్రం మనకి అది ట్రాన్స్మ్యూట్ చేస్తుందన్నమాట, రూపాంతరీకరణ చేస్తుంది. తద్వారా మనోరుగ్మతలను నిరోధిస్తుంది. అప్పుడు మనం మెంటల్లీ, ఎమోషనల్లీ చాలా హెల్తీగా ఉంటాం అన్నమాట. అప్పుడు ఫిజికల్గా కూడా హెల్తీగా ఉంటాం. లోపల మెంటల్లీ, ఎమోషనల్లీ మనం హెల్తీగా ఉంటే ఫిజికల్గా హెల్త్ వస్తుంది. ఛాతీ పైభాగంలో థైమస్ గ్రంథి ఉండే చోట మరొక చక్రం జోడించబడుతుంది అంటున్నారు. థైమస్ గ్రంథి అంటే మన హృదయ చక్రం గ్రంథి దగ్గర. థైమస్ గ్రంథి అంటే మన హృదయం దగ్గర, ఛాతీ పైభాగంలో థైమస్ గ్రంథి ఉంటుంది కదా, ఉండే చోట మరొక చక్రం జోడించబడుతుంది. ఇదొకటి. ఈ చక్రం థైమస్ గ్రంథి పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చూస్తుంది. ఈ చక్రం అనేది మన థైమస్ గ్రంథి అంటే మన హృదయ చక్రం ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది. థైమస్ గ్రంథినిది చక్కగా పనిచేసేలా చేస్తుందంట ఈ చక్రం. ఈ కొత్త చక్రం 4 అదనపు చక్రాల గురించి చెప్తున్నాం మనం ఇప్పుడు. ప్రస్తుతం శిశువు ఎదుగుతున్న కొద్దీ ఈ థైమస్ గ్రంథి కుంచుకుపోతూ ఉంటుంది. పూర్తి స్థాయిలో పనిచేస్తున్న థైమస్ గ్రంథి శరీరం కోసం ఎంతో శక్తివంతమైన రోగ నిరోధక వ్యవస్థను నిర్వహించి అన్ని రకాల వ్యాధులతోనూ పోరాడి దరి చేరనివ్వదు అని చెప్తున్నారు. మనకి థైమస్ గ్రంథి ఉంది కదా మన హృదయ చక్రం దగ్గర, ఈ థైమస్ గ్రంథి అనేది ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి బాడీ పార్ట్స్ అన్నింటినీ ఇది చక్కగా హ్యాండిల్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఈ చక్రం ఏదైతే అదనంగా వచ్చిన ఈ చక్రం అనేది పూర్తి స్థాయిలో థైమస్ గ్రంథిని చక్కగా పనిచేసేలాగా ఇది శక్తిని అందిస్తూ ఉంటుంది. మన శరీరం కోసం ఎంతో శక్తివంతమైన రోగ నిరోధక వ్యవస్థను నిర్వహిస్తుందన్నమాట. ఇది అక్కడ అన్ని రకాల వ్యాధులతోనూ పోరాడి దరి చేరనివ్వదు. ఇప్పుడు హార్ట్ అటాక్స్ కానీ ఇట్లాంటివి ఏమీ రాకుండా చక్కగా ఇది పనిచేస్తుంది. అక్కడ థైమస్ గ్రంథి ఏదైతే అక్కడ బాడీ మన హృదయంలో అంటే హార్ట్, గుండె ఉండే చోట ఏదైతే ఉందో ఈ గ్రంథి, దీనికి అదనంగా వచ్చిన ఈ కొత్త చక్రం ఏం చేస్తుందంటే శక్తిని అందిస్తూ ఉంటుంది. రోగ నిరోధక శక్తిని అక్కడ ఆ యొక్క శరీర భాగాల్లో ఆ వ్యవస్థని చక్కగా ఇది కాపాడుతూ ఉంటుందన్నమాట. అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా పెరుగుతుందన్నమాట. రోగ నిరోధక శక్తి పెరిగి అక్కడున్న వ్యాధులన్నింటితో పోరాడుతుంది. ఇప్పుడు 2 చక్రాలు అయ్యాయి కదా కొత్త చక్రాలు. ఇప్పుడు 3వ చక్రం గురించి తెలుసుకుందాం. 3వ నూతన చక్రం తల వెనుక భాగంలో మధ్యాముఖానికి మెడుల్లా అబ్లాంగాటా సరిగ్గా ఎగువన ఉంటుంది. ఈ చక్రం అతీంద్రియ సామర్థ్యానికి సంబంధించినది అని చెప్తున్నారు. ఇది తల వెనుక భాగంలో అన్నమాట ఉంటుందంట. ఈ చక్రం అనేది అతీంద్రియ సామర్థ్యానికి సంబంధించినది అని చెప్తున్నారు. అతీంద్రియ జ్ఞానుల్లో
ఈ చక్రం ఎప్పటికే ఉత్తేజితమై ఉంటుంది అని చెప్తున్నారు. అతీంద్రియ శక్తులు ఉంటాయి కదా, ఈ అతీంద్రియ శక్తులు ఉన్న వాళ్ళకి ఈ చక్రం అనేది యాక్టివేషన్లో ఉంటుందంట. విపరీతంగా ప్రోగైన శక్తుల కారణంగా అతీంద్రియ జ్ఞానులకు తరచుగా ఈ ప్రాంతంలో తలనొప్పులు వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఎనర్జీ మనం తీసుకున్నాం అనుకోండి, ఎక్కువగా హెడేక్ వస్తుంది. ఇంకా అంటే ఎక్కువ ఎనర్జీ మనం తీసుకోవడం వలన అక్కడ ఎక్కువ శక్తి అనేది స్టాక్గా ఉంటే అక్కడ ఎక్కువ తలనొప్పి ఇవన్నీ వస్తుందని చెప్తున్నారు. మానసికంగా ఇతరులను నియంత్రించే వాళ్ళు లేదా ఇతరులను శపించే వాళ్ళు తమ శక్తులను పంపించడం కోసం ఈ చక్రాన్ని వినియోగించుకుంటారు అంటున్నారు. మానసికంగా అంటే వాళ్ళు శపించే వాళ్ళు, ఇతరులను నియంత్రించడం, మానసికంగా ఇతరులను నియంత్రించే వాళ్ళు అంట. అంటే వాళ్ళ నోటితో ఎవరిని నియంత్రించరు కానీ మనస్సులో అంటే టెలిపతిక్గా అందరినీ మెంటల్గా వాళ్ళని మెంటల్గా కంట్రోల్ చేస్తారనమాట. మెంటల్గా కంట్రోల్ చేయడం, ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా కంట్రోల్ చేయడం చేస్తారు కొందరు. శపిస్తారు మాటలతో. అలా ఈ శక్తులను వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారంట. నూతన శరీరంలో ఇక్కడ ఒక శక్తివంతమైన చక్రం ఉండడంతో ప్రజలు ఎంతగానో సంరక్షించబడి మరెవరి నియంత్రణకు లోబడకుండా ఉంటారు. ఎప్పుడైతే ఈ చక్రం అనేది ఉంటుంది కదా యాక్టివేషన్లో, ఈ చక్రం యాక్టివేషన్లో ఉండడం వలన ఈ నూతన శరీరంలో, కొత్త శరీరంలో అంటే మన 7 శరీరాలు ఏక శరీరంగా మొత్తం అయిపోయిన తర్వాత ఏక శరీరంగా ఏక చక్రంగా అయిపోయిన తర్వాత 7 చక్రాలు ఏకచక్రం అనేది అయిపోతుంది కదా అలా. అప్పుడు ఈ చక్రం అదనంగా వచ్చిన ఈ చక్రం అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ శక్తివంతమైన ఈ చక్రం ఉండడం వలన ప్రజలు ఏం చేస్తారు, ఎంతగానో సంరక్షించబడి మరెవరి నియంత్రణకు లోబడకుండా ఉంటారనమాట. ఎవరు కూడా మనల్ని కంట్రోల్ చేయలేరు. ఇంకెవరో మనల్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం, మనల్ని పపెట్స్ లాగా అంటే తోలు బొమ్మలాగా ఆడించడం అనేది జరగదు అనమాట. మనం ఎవరిని కూడా అసలు కేర్ చేయమన్నమాట. ఎవరి నియంత్రణలోకి వెళ్ళం, కంట్రోల్లోకి వెళ్ళం. ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా మనం ఎంతో ఉంటామన్నమాట. మన ఎంతో ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటూ మనం జ్ఞానాన్ని చక్కగా మనకు ఆత్మజ్ఞానం అనేది ఉంటే ఎవరికి మనం భయపడక్కర్లేదు, ఎవరి కంట్రోల్లోకి వెళ్ళక్కర్లేదు అనమాట. అలా 4వ నూతన చక్రం తల మధ్య భాగంలో పీనియల్ గ్రంథి ఉండే చోటుకు చేరువుగా ఉంటుంది. 4వ నూతన చక్రం ఉంది కదా, ఇది పీనియల్ గ్రంథి ఉండే చోటుకు చేరువుగా ఉంటుంది. పీనియల్ గ్రంథి అంటే వివిధ తలాల నుంచి సమాచారాన్ని గ్రహించడానికి ఈ చక్రం ఉద్దేశించబడింది అని చెప్తున్నారు. పీనియల్ గ్రంథి అంటే మన సహస్రార చక్రం ఉంటుంది కదా, అక్కడ మన తల. ఇది వివిధ తలాల నుంచి సమాచారాన్ని గ్రహించడానికి ఈ చక్రం ఉద్దేశించబడింది. ఈ 4వ చక్రం కొత్తగా అదనంగా వచ్చిన 4వ చక్రం ఏంటంటే వివిధ తలాల నుంచి అంటే ఛానలింగ్ ద్వారా నాలెడ్జ్ తీసుకోవడం, మాస్టర్స్తో మనం విజన్స్ రావడం, అక్కడ నుంచి జ్ఞానం అనేది ఆటో రైటింగ్ ద్వారా వచ్చే జ్ఞానం కానీ ఇదంతా కూడా ఈ చక్రం ద్వారా జరుగుతుందన్నమాట. కనెక్ట్ అవుతూ ఉంటాం అన్నమాట ఇతర లోకవాసులతో కానీ ఇదంతా. మన ఆరోగ్యాన్ని సృష్టించే మన ఆలోచన రూపాలకు ఈ చక్రం దిశానిర్దేశం చేస్తుంది. మన ఆరోగ్యాన్ని కూడా సృష్టించే మన ఆలోచన రూపాలకు ఈ చక్రం దిశానిర్దేశం చేస్తుంది. ఆలోచనలు మనం చక్కగా పాజిటివ్ థింకింగ్, పాజిటివ్గా ఉండడం, కూల్గా ఉండడం, మరి మనశ్శాంతిగా ఉండడం, ఇంకా ఇలా మంచి మంచి ఆలోచనలు అంటే ఇంకా మిరాక్యులస్ థింకింగ్ ఇవన్నీ మనం చేయగలుగుతాం అన్నమాట ఈ చక్రం మనకి యాక్టివేషన్లో ఉండడం వలన. ఈ సమాచారాన్ని సరైన విధంగా అందుకుని మళ్లించడం ద్వారా మనం చక్కని ఆరోగ్యంతో అలరారడం సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ పీనియల్ గ్రంథి ఉండే చోటు ఉండే ఈ 4వ చక్రం అనేది ఏదైతే ఉందో తల మధ్య భాగంలో ఉంటుందట ఈ చక్రం అనేది. ఇది అనేది మనకి ఈ మన ఆలోచనలు, మంచి ఆలోచనలు, మనకి మంచి భావనా శక్తి అనమాట. మనకి మంచి భావనా శక్తి అనేది పెరుగుతుంది. ఇంకా మన ఆరోగ్యాన్ని సృష్టించే ఆలోచన రూపాలకు ఈ చక్రం దిశానిర్దేశం చేస్తుంది. ఈ సమాచారాన్ని మనం ఏదైతే ఆ జ్ఞానాన్ని తీసుకుంటామో ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని సరైన విధంగా అందుకుని మళ్లించడం ద్వారా మనం చక్కని ఆరోగ్యంతో అలరారడం సాధ్యమవుతుంది అని చెప్తున్నారనమాట. షామన్లు
మొక్కలను స్వీకరించినప్పుడు ఉదాహరణకు అయోహో అయాహోస్కా లేదా మత్తు పదార్థాలను తీసుకునే వాళ్ళు ఎల్ఎస్డిని స్వీకరించినప్పుడు ఆ షామన్ లేదా ఎల్ఎస్డిని వినియోగించే వ్యక్తి ఒక తలం నుంచి మరో తలానికి చేరుకుని అక్కడి అనుభవాలను పొందగలిగేలా పీనియల్ గ్రంథి కొన్ని హార్మోన్లను స్రవించేలా ఈ పదార్థాలు దోహదపడతాయి. ఒకసారి ఈ నూతన చక్రం పూర్తిగా వృద్ధి చెందితే కనుక ఆ హార్మోన్ల స్రావం ఖచ్చితంగా చోటు చేసుకునేలా చేసి మరి అప్పుడు మన ఇచ్ఛానుసారం వివిధ తలాల వాసులతో సంభాషించగలిగేలా మన చేతన మానసాన్ని మనం వినియోగించుకోవచ్చు అని చెప్తున్నారు. షామన్లు ఉంటారు కదా, షామన్స్ వాళ్ళు ఏంటంటే కొన్ని మొక్కలను తీసుకుంటారనమాట. అది మత్తు పదార్థాలు మత్తు వస్తుందన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇతర తలాల వాళ్ళతో అప్పుడు వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారనమాట. ఆ పీనియల్ గ్రంథిలో కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయంట ఆ పదార్థం తీసుకోవడం వలన. అప్పుడు వాళ్ళు ఈ చక్రం కూడా, ఈ నూతన చక్రం కూడా పూర్తిగా వృద్ధి చెంది ఆ స్రావాల వలన ఐచ్ఛికంగా వాళ్ళు అంటే ఇచ్ఛానుసారంగా వాళ్ళు కాన్షియస్గానే వివిధ తలాల వాసులతో మాట్లాడగలుగుతారు, సంభాషించగలుగుతారు. మన చేతన మానసాన్ని కూడా మనం వినియోగించుకోవచ్చు అంటున్నారనమాట. మన మైండ్ని చక్కగా మనం ఈ విధంగా వినియోగించుకోవచ్చు అని చెప్తున్నారు. వాళ్ళు అలా వినియోగించుకుంటారంట. ఈ 4 చక్రాలు జోడించబడడంతో మనం మన ఆరోగ్యం అంతటి మీద పూర్తి నియంత్రణ పొందుతాం. ఈ 4 అదనంగా వచ్చాయి కదా, ఈ 4 చక్రాల వలన పూర్తిగా మనం ఎంతో హెల్తీగా ఉంటాం. ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్ హెల్త్ కూడా ఉంటుందన్నమాట. కేవలం మనం సరైన విధంగా ఆలోచిస్తే చాలు మనం కోరుకున్న ఆరోగ్యాన్ని సృష్టించడానికి సమైక్యతతో ఉన్న శరీరాన్ని మన మనస్సు ప్రభావితం చేయగలుగుతుంది అని చెప్తున్నారు. మనం చక్కటి ఆలోచనలు చేస్తే చాలు, మంచి మిరాక్యులస్ థింకింగ్, ఇంకా పాజిటివ్ థింకింగ్ మనం చేయగలిగితే కనుక ఈ మనం కోరుకున్న ఆరోగ్యాన్ని మనం చక్కగా సృష్టించుకోవచ్చు అనమాట. అంటే మంచి థాట్ పవర్, మైండ్ పవర్ అనేది మనకి ఇంక్రీజ్ మనకి యాక్టివేషన్లోకి వచ్చినప్పుడు అప్పుడు మనం చక్కగా ఇవన్నీ సమైక్యతతో ఉన్న శరీరాన్ని అన్నారు. అన్నీ 7 శరీరాలు ఒకే శరీరంగా మరి అవుతుంది. ఇంకా 7 చక్రాలు ఏకచక్రం అయిపోతుంది కదా. దానివల్ల మన మనస్సు ప్రభావితం, ఈ శరీరాన్ని సమైక్యతతో ఉన్న శరీరాన్ని మన మనస్సు ప్రభావితం చేయగలుగుతుంది అంటున్నారంటే ఈ కొత్త శరీరం ఏదైతే నూతన శరీరాన్ని చక్కగా ఇది ప్రభావితం చేయగలుగుతుంది అని చెప్తున్నారు. క్రీస్తు ద్వితీయ ఆగమనం. సంపూర్ణంగా ఉత్తేజితమైన మన డిఎన్ఏ మరి సమైక్యంగా ఉన్న మన శరీరం వలన మనం అన్ని తలాల పట్ల పూర్తి ఎరుకతో ఉండి మనం కోరుకున్నది చేయగల శక్తులను పొందుతాం అంటున్నారు. మనం ఈ 12 స్టాండ్స్ డిఎన్ఏ యాక్టివేషన్లోకి వచ్చినప్పుడు అప్పుడు మన శరీరం 7 శరీరాలు ఒకే శరీరంగా మనం పొందినప్పుడు మనం అన్ని తలాల పట్ల పూర్తి ఎరుకతో ఉంటామన్నమాట. అంటే ఏదైతే ఈ 12 స్టాండ్స్ ఉన్నాయి కదా, 12 స్టాండ్స్ డిఎన్ఏ అంటే ఏంటి, 12 తలాల వాళ్ళతో అంటే 12 డైమెన్షన్స్ వాళ్ళతో మనం కనెక్ట్ అయి ఉంటామన్నమాట. వాళ్ళే 5th డైమెన్షను, 6th, 7th ఇవన్నీ కూడా అంటే సిరియన్స్, ఆర్క్టూరియన్స్, ఇంకా ప్లీడియన్స్, లైరన్స్, వెగాన్స్ ఇలా ఉన్నారు. ఆండ్రోమెడన్స్ వీళ్ళందరితో కూడా 12 డైమెన్షన్స్ అంటే 12 తలాల వాసులతో మనం వాళ్ళ యొక్క 12 మనం నక్షత్ర లోకాలు అనే ఆ బుక్ చదివితే తెలుస్తుంది. 12 లోకవాసులు 12 వాళ్ళ యొక్క డిఎన్ఏ మనకిచ్చారు కదా, ఆ డిఎన్ఏలో వాళ్ళ శక్తి సామర్థ్యాలు అనేవి మనలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేయడానికి మనం ఇదంతా కూడా ఉపయోగపడుతుందన్నమాట. మనం కోరుకున్నది చేయగల శక్తులను పొందుతాం. మరో విధంగా చెప్పాలంటే మనం క్రీస్తు చైతన్యాన్ని సంప్రాప్తించుకుంటాం. అంటే క్రైస్ట్ మైండ్ అనేది అంటే కరుణామయుడు అంటాం కదా, అందరూ కూడాను ఇంకా ఇలా
ఈ డిఎన్ఏ యాక్టివేషన్లోకి వస్తే కనుక ఈ 7 శరీరాలు ఏక శరీరం అవుతుంది, ఏకచక్రం అయిపోతుంది. అప్పుడు ఈ 4 అదనంగా వచ్చే ఈ చక్రాస్ అనేవి ఇలా మనకి వర్క్ చేస్తాయి. కాబట్టి అప్పుడు మనకి క్రైస్ట్ మైండ్ అనమాట. క్రీస్తు ఆగమనం అంటే ఇదే. ద్వితీయ ఆగమనం అంటాం కదా. క్రీస్తు మళ్ళీ వస్తారు అని చెప్తారు కదా క్రిస్టియన్స్. ఇదే అనమాట. అందరం క్రైస్ట్ మైండ్ అయిపోతుంది అనమాట. అందరూ కరుణామయులుగా అయిపోతాం అనమాట. హృదయం అనేది ఎంతో చక్కగా, ఎంతో ప్రేమ, కరుణ ఇవన్నీ మనలో యాక్టివేషన్లోకి వస్తాయి. జీసస్ 2000 సంవత్సరాల క్రితం ఈ భూగ్రహానికి వచ్చినప్పుడు తాను కోరుకున్నది ఏదైనా కానీ తాను చేయగలనని, ఇతరులు చేయలేని అద్భుతాలు సృష్టించగలనని పూర్తిగా తెలిసిన ఈ క్రీస్తు చైతన్యంతో వచ్చాడు అంటున్నారనమాట. తను ఎంతో అద్భుతాలు సృష్టించగలనని తను వచ్చారంట క్రీస్తు. సంపూర్ణంగా ఉత్తేజితమైన డిఎన్ఏ మరి సమైక్యతతో ఉన్న శరీరం వలన అది సాధ్యమైంది. ఎప్పుడైతే మన 7 శరీరాలు కూడాను ఏక శరీరమే, ఒకే శరీరం అయిపోవాలి అని అలైన్మెంట్లోకి వచ్చేయాలి కదా. 7 శరీరాలు ఒక అలైన్మెంట్కి వస్తాయి. 7 చక్రాలు ఒక అలైన్మెంట్లో ఉంటాయి. ఏకచక్రం ఏక శరీరం అని చెప్తున్నాను. అదే నూతన శరీరం అంటాం. అప్పుడు అలా ఉండడం వలన, సమైక్యతతో ఉండడం వలన ఆయన ఎన్నో అద్భుతాలు ఇక్కడ చేయగలిగారు అని చెప్తున్నారు. మనం ఒకసారి 5వ తలంలోకి చేరుకుంటే 2000 సంవత్సరాల క్రితం కేవలం జీసస్ దగ్గర మాత్రమే ఉన్న శక్తులను మనమంతా సంప్రాప్తించుకుంటాము అని చెప్తున్నారనమాట. ఇప్పుడు జీసస్ ఎన్నో హీలింగ్ పవర్స్ ఉంటాయి జీసస్ దగ్గర. కరుణామయుడైన కరుణ అలా. కాబట్టి ఆ యొక్క హీలింగ్ పవర్స్ అన్నీ కూడా మనకి సైకిక్ ఎబిలిటీస్ అన్నీ మనకి వస్తాయన్నమాట. అంటే ఆ కాలంలో కేవలం జీసస్ దగ్గర మాత్రమే ఉన్న క్రీస్తు చైతన్యాన్ని మనమంతా సంప్రాప్తించుకుంటాం. ఇలాపై క్రీస్తు చైతన్యం మళ్ళీ జన్మిస్తుంది. అప్పుడు మనమంతా క్రైస్ట్ మైండ్ ఎంతో కరుణామయులుగా తయారవుతాం అని చెప్తున్నారు. ప్రేమమూర్తులుగా, ప్రేమ, కరుణ ఇది ఉంటుందన్నమాట. అదే క్రీస్తు యొక్క అసలైన ద్వితీయ ఆగమనం. జీసస్ మళ్ళీ జన్మిస్తాడు అనేది దాని భావం కాదు. అందువలనే మనం ఎప్పుడూ జీసస్ ద్వితీయ ఆగమనం గురించి మాట్లాడుకోము అని చెప్తున్నారు. జీసస్ మళ్ళీ అలా రారు, కానీ మనమే జీసస్లా అయిపోతాము అని చెప్తున్నారు. భౌతిక శరీరం రూపాంతరం చెందే సమయంలో కలిగే అనుభవాలు. అంటే మన భౌతిక శరీరం అనేది ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా జరుగుతుంది మన లోపల అనేది ఇప్పుడు మనకి కొన్ని అనుభవాలు వస్తాయి. ఆ టైంలో మనం అత్యంత అర్థవంతమైన ఈ మార్పుల ద్వారా పయనిస్తున్నప్పుడు అనేక సంవత్సరాల కాలంలో ప్రకంపనాపరమైన మార్పులు, శరీర సమైక్యత, మరి డిఎన్ఏ ఉత్తేజితం కావడం లాంటి వాటికి సంబంధించిన వివిధ లక్షణాలు వివిధ సమయాల్లో మనలో ప్రతి ఒక్కరి అనుభవానికి వస్తాయి. అయితే మీరు వైద్యుల దగ్గరకు వెళ్తే కనుక వాళ్ళకు ఎప్పుడు ఏ దోషము కనిపించదు. మరి ఏ రకమైన ఔషధాలు లేదా చికిత్స మీకు సహాయం చేయవు అని చెప్తున్నారు. అవి ఏంటో చెప్తున్నారు. మనం ఎదుర్కొనే అవకాశం ఉన్న పరిస్థితుల్లో కొన్ని ఈ దిగువన ఉన్నాయి. అంటే కొన్ని మన శరీరంలో వచ్చే మార్పులు. 1 ఆకస్మికంగా వచ్చే జ్వరాలు. మనకి సడన్గా జ్వరం వస్తుందన్నమాట. అది చలి జ్వరంలా వణుకులా వస్తుంది. అది అంటే లోపల మార్పు అనేది జరుగుతుంది. 2 తరచుగా వివిధ రకాల నొప్పులు రావడం, బాడీ పెయిన్స్ ఇవన్నీ వస్తాయి. 3 శ్వాసనాళికకు సంబంధించిన తీవ్రమైన జలుబు లాంటి లక్షణాలు, జలుబులు, జ్వరాలు ఇవన్నీ వస్తాయి. 4 కొంత సమయం క్రితమే జరిగిన విషయాలను కూడా మర్చిపోవడం అని చెప్తున్నారు. మతిమరుపు అనేది వస్తుందన్నమాట. 5 తీవ్రమైన తలనొప్పులు, చాలా తలనొప్పి వస్తుంది. ఇప్పుడు ఈ మార్పులు వచ్చేటప్పుడు మనం 5వ తలంకి అంటే 5th డైమెన్షన్ కాన్షియస్తో మన శరీరం అనేది అది ట్రాన్స్మ్యూట్ అయ్యేటప్పుడు ఇలాంటి మార్పులను వస్తాయి. బాడీలో ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి. 6 విపరీతమైన అలసట అనిపిస్తుంది అన్నమాట ఏ పని చేసినా. 7 వెన్నుకు సంబంధించిన సమస్యలు, వెన్ను నొప్పులు వస్తాయి. 8 గుండె అదరడం, కొన్ని విపరీతమైన సందర్భాల్లో గుండె నొప్పులాగా అనిపించవచ్చు. ఇది కూడా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ సిమ్టమ్స్ అన్నీ నేను ఫేస్ చేశాను కొన్ని సంవత్సరాల క్రితం. 9 ఆకస్మికంగా వణుకు, చలి జ్వరాలు రావడం లేదా చర్మం అకస్మాత్తుగా వెచ్చబడినట్లు అసౌకర్యంగా అనిపించడం.
10. దృష్టి లేదా వినికిడికి సంబంధించిన సమస్యలు. వినిపించకపోవడం, సరిగా కనిపించకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. 11. శరీరంలోని వివిధ ప్రాంతాల్లో కండరాలు నొప్పులు అని చెప్తున్నారు. 12. కాళ్ళు, పాదాలు లేదా చేతులు తిమ్మిరెక్కడం. 13. తల తిరిగినట్లు అనిపించడం లేదా వాంతి వచ్చేలా వికారంగా అనిపించడం. మనలో కొంతమందికి ఇతర లక్షణాలు కూడా అనుభవానికి రావచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పూర్తిగా అద్వితీయులు అని చెప్తున్నారు. నూతన శరీరానికి స్వస్థత చేకూర్చడం. ఈ నూతనంగా వచ్చే శరీరానికి ఎలా స్వస్థత, ఎలా హీల్ చేసుకోవాలనేది చెప్తున్నారు. రూపాంతరీకరణ తర్వాత నూతన శరీరం బయట నుంచి వచ్చే రోగాల పట్ల అధిక నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. అయినప్పటికీ మన స్వంత ఆలోచన రూపాలు మనకు రుగ్మతను సృష్టించవచ్చు. అంటే మన భావనా శక్తి అనేది మనం సరిగా ఆలోచన చేయలేదనుకో, నెగిటివ్ థాట్స్, డిజాస్ట్రస్ థింకింగ్ చేసామనుకోండి, ఆ బిలీఫ్స్, పాత నమ్మకాల వ్యవస్థలు ఉండిపోయామనుకోండి, అప్పుడు మళ్ళీ అనారోగ్యాలు అనేవి వచ్చేస్తుంటాయి. ఎప్పుడు మన ఆలోచనల్ని మనం ఎప్పుడు కూడా చాలా ప్రజెంట్ మూమెంట్లో మనం ఉండాలి. ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ చేయాలి. మంచి భావనా శక్తితో ఉండాలి. మంచి ఎమోషన్స్, ప్రేమ, ఇలాంటి కరుణ, దయ, ఇలాంటి మంచి లక్షణాలతో మనం ఉండాలన్నమాట. అప్పుడు మనకి బాగుంటుంది. శరీరం సంపూర్ణ సమైక్యతతో ఉండడం వలన మానసిక భావోద్వేగపరమైన కారణం సైతం దాదాపు తక్షణమే భౌతిక శరీర లక్షణాలను సృష్టించగలుగుతుంది అని చెప్తున్నారు. మన శరీరం అనేది సంపూర్ణమైన సమైక్యతతో అన్ని శరీరాలు ఒక అలైన్మెంట్లోకి వచ్చేస్తాయి. ఏక శరీరం, ఏకచక్రం, అన్ని చక్రాస్ కూడాను ఒకే చక్రం అయిపోతుంది, ఏకచక్రంగా అయిపోతాయి. కాబట్టి ఈ మానసికంగా ఈ భావోద్వేగపరమైన కారణం సైతం దాదాపు తక్షణమే భౌతిక శరీర లక్షణాలను సృష్టించగలుగుతుంది. ప్రస్తుతం ఉన్న విధంగా ఆ లక్షణాలను చాలా ఆలస్యంగా కనిపించడం ఉండదు. అవి అంటే ఉన్న లక్షణాలు అనేవి తొందరగా మనకు కనిపిస్తుంటాయి అన్నమాట. ఇంతకుముందు అయితే అది ఎప్పుడో కొన్ని 6 నెలలకి ఇలా బయటపడేది ఆ యొక్క అనారోగ్యం. కానీ ఇప్పుడు వెంటనే అది మనకి కనిపిస్తుంది ఆ లక్షణం. దానికి ప్రధాన కారణం ఏమిటంటే ప్రస్తుతం ఆ శరీరాలు విడివిడిగా ఉన్నాయి. ఆ లక్షణాలు చాలా ఆలస్యం కనిపించడం ఉండదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రస్తుతం ఆ శరీరాలు విడివిడిగా ఉన్నాయని చెప్తున్నారనమాట. అంటే శరీరాలన్నీ విడివిడిగా పనిచేసినప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క శరీరం ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో ఒక్కొక్క దీంట్లో ఉంటాయన్నమాట. అప్పుడు దానివలన ఏమవుతుందంటే అనారోగ్యాలు కూడా లేటుగా మనకి కనిపించేవి. కానీ ఇప్పుడు అన్నీ ఏకచక్రం, ఏక శరీరం అయిపోవడం వలన ఈ కొత్త శరీరం ఏదైతే ఉందో, నూతన శరీరంలో వచ్చినటువంటి అనారోగ్యాలు ఏవైనా కానీ మనకు వెంటనే తెలిసిపోతుంది. రెండోది మన ఆలోచనల మీద మనకి ఎరుక వస్తుంది, మన భావోద్వేగాలపైన ఎరుక వస్తుంది, ఒక సాక్షి తత్వం అనేది మనలో డెవలప్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి తెలుస్తుంది. మనోచికిత్స విధానాలు మరి స్ఫటికాల ద్వారా స్వస్థత చేకూర్చే విధానాలు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనోచికిత్స విధానాలు అంటే మన సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం, ఇంకా క్రిస్టల్స్తో మనం హీలింగ్ చేసుకోవడం అనేది చేయొచ్చు అంటున్నారు. ఈ నూతన శరీరానికి ప్రస్తుత శరీరం స్పందించినట్లుగా నూతన శరీరం రసాయనిక ఔషధాలకు స్పందించదు అంటున్నారనమాట. అంటే ఇప్పుడు మన ఓల్డ్ బాడీ అంటే మన శరీరం అనేది ఏదైతే ఉందో, మనం ఫస్ట్ ధ్యానం చేయకముందు ఆ టైంలో ఉండేటప్పుడు ఆ శరీరానికి మందులు వేస్తే చక్కగా స్పందించేది, ఆ రోగం అనేది తగ్గిపోయేది. కానీ ఇప్పుడు నూతన శరీరం వచ్చింది కదా, ఆ శరీరానికి ఏమైనా మెడిసిన్స్ వేసినా అస్సలు అది స్పందించదు అనమాట. మెడిసిన్స్ అది రిసీవ్ చేసుకోదు, పని చేయవు అని చెప్తున్నారు. నూతన శరీరానికి తగిన అత్యంత ప్రభావవంతమైన చికిత్స విధానాలు మనోచికిత్స విధానాలు మరి స్ఫటిక చికిత్స విధానాలు పనిచేస్తాయి అంటున్నారనమాట. అంటే మనం మనోచికిత్స విధానాలు అంటే మనం ఒక హిప్నాటిజం అనేది చేస్తారు. హిప్నోసిస్ ద్వారా దాన్ని మనం హీల్ చేసుకోవచ్చు ఆ యొక్క దీన్ని. రెండోది స్ఫటికాలు, క్రిస్టల్స్తో కూడా మనం హీలింగ్ చేసుకోవచ్చు అంటున్నారు. క్రిస్టల్స్ ధరించడం, క్రిస్టల్స్తో మనం ధ్యానం చేసుకోవడం, క్రిస్టల్స్ని మనం ఎన్నో క్రిస్టల్స్ ఉన్నాయి కదా, క్రిస్టల్స్ అన్ని ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క రంగులో ఉన్న క్రిస్టల్స్ ఉన్నాయి, కలర్స్. అలా ఆ క్రిస్టల్స్తో మనం ధ్యానం చేసేటప్పుడు
ఇవన్నీ కూడాను అనారోగ్య సమస్యలన్నీ పోతాయి అని చెప్తున్నారు. మానసిక సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు క్రిస్టల్స్‌తో గానీ, లేదంటే హిప్నాసిస్ ద్వారా గానీ చెప్తున్నారు. ప్రస్తుత భౌతిక శరీరం పట్ల మనకు ఉన్న వైఖరులు. ప్రస్తుతం భౌతిక శరీరానికి అవసరాన్ని మించిన ప్రాధాన్యతనిచ్చి, మనం మిగిలిన శరీరాలను దాదాపు నిర్లక్ష్యం చేస్తున్నాం అని చెప్తున్నారు.